అయితే మరీ పెద్దలు తీసుకుంటే ఎకనామిక్గా సరిపోవాలి కదా. వచ్చేటువంటి పిహెచ్డి వచ్చేటువంటి స్టైఫండ్కి యూజీసీ స్టైఫండ్ కాబట్టి ఇది కొంచెం దాంట్లోనే ఇంక వేరే ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఈ మందులు తీసుకునే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం ఏం లేదు కదా. ఇంకా ఇన్కమ్కి వేరే సోర్స్ ఏం లేదు. ఆ గురువుగారి దయ వల్ల అది నడుస్తుంది. అందుకని అలాగా సరే ఇల్లు మార్చాలంటే ఒక ఇల్లు ఇండివిజువల్గా అప్పుడేంటి అపార్ట్మెంట్స్ ఏం లేవు విశాఖపట్నంలో అసలు. అప్పుడే ఉన్నాయి అపార్ట్మెంట్స్. తర్వాత ఇప్పుడు ఈ మధ్య ఒక 20 years నుంచి ఒక 30 years నుంచి వచ్చాయి. కానీ అప్పటికేమున్నాయి? ఇది ఎప్పటి సంగతి? 60 ఏళ్ళ సంగతి కింద సంగతి. అందుకని అప్పుడు ఒక ఇంట్లోకి ఏమంటే ఈ లోపల ఈ గంటి సూర్యనారాయణమూర్తి గారు ఉన్నారు కదా, ఆయన అన్నారు మన ఇద్దరం కలిసి ఒక ఇల్లు తీసుకుందామండి. ఇది బాగానే ఉంది అది అని చెప్పేసి అక్కడే చిన్నవాళ్ళని ఇప్పుడు అటుపక్క బీచ్కి వెళ్ళారు. చిన్న సందుల యువత నుంచి ఈ మెయిన్ రోడ్డుకి యువతల వైపున ఒక సందులో ఒక పెంకుటిల్లు. ఆ పెంకుటిల్లులో ఇంటి వాళ్ళకి ఒక పెంకుటిల్లు వెనకాలంది. ఈ అద్దెకి ఇచ్చే ఒక పెంకుటిల్లు కొంచెం ముందుకుంటుంది. ఆ పెంకుటింట్లో ఇటొక భాగం అంటే ఈ భాగానికి ఒక గది పెద్ద, కొంచెం ఇంత ముందు దాంట్లో కొంచెం పెద్ద గది. తర్వాత ముందు కొంచెం వసారా ఉంది, కానీ సగం వీళ్ళకి సగం వాళ్ళకి, అంటే మధ్యలో ఏం కట్టేయలేదు కానీ అలాగా అడ్జస్ట్మెంట్ అనమాట. తర్వాత దాని పక్కన ఒక చిన్న రూమ్ ముందు వసారాలు. అది అయిన తర్వాత ఆ వెనకాల మళ్ళీ ఇంకో వసారా ఉంది. అందులో ఇటుపక్క వీళ్ళ వంటిల్లు, అటుపక్క వాళ్ళ చిన్న వంటిల్దే. ఏమే అంత పెద్ద ఇళ్ళు కావు కదా, మధ్యలో ఏం అడ్డలేదు. అలా ఒకే కుటుంబంలాగే అటుపక్క వాళ్ళు, ఆవిడ, ఆయన, తర్వాత ఆవిడ చెల్లెలు, అలా ముగ్గురు వాళ్ళ ఇంటి ఉండేవాళ్ళు. అంతా ఇలా మేము ఉండేవాళ్ళు. మధ్యలో ఈ లోపల నేనేంటంటే తాతగారి దగ్గర ఉండి పియూసీ అయిపోయిన తర్వాత నేను ఇంకా డిగ్రీ కోసం వచ్చేప్పటికి నేను విశాఖపట్నం వచ్చేయడం అంటే 67కి నేను విశాఖపట్నం రావడం జరిగింది. అప్పటికి ఈ ఇంట్లో ఉన్నాం అనమాట. ఇంకా ఈ ఇంట్లో ఉన్నప్పుడు అప్పటికి ఏమైంది, ఈ లోపల మాస్టర్ గారు అసలు టీచర్ అయిపోయింది, గుంటూరు వెళ్ళిపోవాలి కదా, అక్కడే సెలవు పెట్టి వచ్చారు. అలా వెళ్ళిపోవాలంటే అప్పుడు ఇక్కడ ఇంకా మాస్టర్ గారి యొక్క ప్రొఫెసర్ గారు, అప్పుడున్నటువంటి వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ గారు, వీళ్ళు సెనేట్ మెంబర్స్ వీళ్ళందరూ కూడా, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఎలాగండి, మేమందరం ఇదిగా ఉంటే మేము ఎలా వదులుకుంటాం మిమ్మల్ని, మీరు డిపార్ట్మెంట్లో మీరు లెక్చరర్గా మిమ్మల్ని వేసుకుంటామని చెప్పి ఈయనగా అప్లికేషన్ పెట్టలేదు, ఈయనేం అడగలేదు ఉద్యోగం. అడుగుతారు, గుంటూరు వెళ్ళిపోవాలి కదా అనుకున్నాను. వాళ్ళే మొత్తం తీర్మానం తీసుకుని ఈయన లెక్చరర్గా అపాయింట్ చేసేసి లెక్చరర్గా జాయిన్ చేసేసారు. ఈయన పిహెచ్డీ అయిపోయింది, వెంటనే వాళ్ళే లెక్చరర్ చేశారు. అసలు అప్లికేషన్ లేకుండా ఉద్యోగం ఎవరిస్తారు యూనివర్సిటీలను? అది దానే ముందు మనం అప్లై చేసుకుని మనం ఏదో ప్రాధాన్యపడితే ఉద్యోగం వచ్చేటువంటిది. ఎలాగది వాళ్ళందరూ నిర్ణయం తీసుకున్నారు. ఏదో సెనేట్ మీటింగ్లో, సెనేట్ సిండికేట్ అంటారు ఆ మీటింగ్లో కృష్ణమాచార్య గారిని ఊళ్ళో ఉంచాలంటే మన డిపార్ట్మెంట్లో ఆయన లెక్చరర్గా వేసుకోవాలంటే వాళ్ళు నిర్ణయం వాళ్ళు తీసుకుని దాని ప్రకారం లెక్చరర్గా అపాయింట్ చేశారు. కాబట్టి డిపార్ట్మెంట్లో లెక్చరర్గా జాయిన్ అయిపోయారు. అదే అప్పటికి ఇంట్లో ఉన్నారు అన్నమాట. అందుకని ఈ ఇంట్లో ఈ 2 కుటుంబాలు ఒకే కుటుంబంలో కలిసి ఉండేవాళ్ళం. నేను విశాఖపట్నం, విజయవాడ నుంచి వచ్చేప్పటికి అది పరిస్థితి అనమాట. రోజు రాత్రి పడుకోవడం అలాగే, అందులోలాగే మేమందరం అయ్యగారిలో పడుకోవడం. తర్వాత ఉదయం వెంటనే ఇవన్నీ చేసి ఎక్కడొక్కడ పెట్టేసుకుని మళ్ళీ పొద్దున ఆయన పూజ చేస్తుంటే ఆయనతో పాటుగా మేము కూడా అన్నీ ఏర్పాటు చేసి పూజ చేసుకోవడం. అదైన తర్వాత మళ్ళీ ఇంక పొద్దున పేషెంట్స్ పూజ అయిపోగానే పేషెంట్స్ వచ్చేవాళ్ళు. ఈ తీర్థం అంతా అయిపోయిన పేషెంట్స్ వచ్చేవాళ్ళు. రాధాకృష్ణ గారు ఆయన ఈ మొత్తం మెడిసిన్స్ అన్నీ ఆ చిన్న గది ఉందని చెప్పాక ముందు ఆ చిన్న గదిలో ఆ రాధాకృష్ణ గారు అన్నీ అరేంజ్ చేశారు. మా మామయ్య గారు ఈ అరేంజ్ చేసి దీంట్లోనూ
ఆ మెడిసిన్స్ అన్నీ ఆయనకు తెలుసు. ఆ చెస్ట్ అంతా మెడిసిన్స్ అరేంజ్ చేయడం. అంటే మాస్టర్ గారి దగ్గర మొట్టమొదటి ఫస్ట్ స్టూడెంట్ హోమియోపతిలో కూడా ఎవరంటే రాధాకృష్ణ గారు. స్టూడెంట్ వాలంటీరు ఫస్ట్ వాలంటీరు. సరే బాగుమతి రిలేషన్షిప్లో బాగుమతి, కానీ ఆయన శిష్యుడు. అలా అన్నీ మొట్టమొదట ఆ నండూరి రాధాకృష్ణ గారు అనమాట. ఆయన అంటే ఆయన కొడుకే ఇప్పుడు నండూరి శ్రీనివాసు. ఆయన ఆయన అవన్నీ అరేంజ్ చేసేవారు. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక ఇన్సిడెంట్, అంటే చాలా ఇన్సిడెంట్స్ అలాంటివి జరిగాయి. ఈ లోపల మధ్యలో ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి, అంటే నేను ఇక్కడ విజయవాడలో ఉండేవాడిని కదా, వచ్చిన తర్వాత తెలిసింది. ఏంటంటే ఓ రోజు ఇది తర్వాత విజయవాడ నుంచి వచ్చినది. అలాంటి కొన్ని ఇన్సిడెంట్ జరిగాయి. ఒకసారి తర్వాత జరిగినటువంటిదే. అంటే మెల్లిగా ఈ ఇల్లులో మేము ఒక ఇంట్లో ఉన్నాం కదా. ఈ ఇల్లు మేము వచ్చిన తర్వాత నేను జాయిన్ అయ్యి ఇక్కడ డిగ్రీ చదువుతున్నటువంటి సమయంలో కూడా ఇంచుమించు ఈ ఇంట్లోనే ఉన్నాం. అది నా డిగ్రీ ఇంచుమించు అయిపోయేంత వరకు ఇంట్లో ఉన్న రోజు ఈ కార్యక్రమం చాలా జనం. ఈ లోపల మాస్టర్ గారు ఈ వైర్లెస్ కాలనీలో రామాలయం గారు ముందు, అసలు మాస్టర్ గారు నేను ఇక్కడ ఈ ఊరికి రాకముందు ఇంతకుముందు కూడా చెప్పాను, అక్కడ పిడిఎన్ శాస్త్రి గారిని రైల్వే వాళ్ళందరూ మాస్టర్ గారి దగ్గరికి రావడం అంటే రైల్వేలో ఉన్నటువంటి ఇప్పుడు మన వాళ్ళందరూ అందులో ఈ పిడిఎన్ శాస్త్రి గారి ఇంట్లో మేడ మీద మాస్టర్ గారి ఉపన్యాసాలు జరిగేవి. ఆ తర్వాత అక్కడి నుంచి ఊటీ హోటల్ అని ఆ పైన హాల్ ఉంది. ఆ హాల్లో కొన్నాళ్ళు మాస్టర్ గారు జరిగేవి. అయితే ఆ హాల్లో ఏంటంటే వేరే వేరే కార్యక్రమాలు ఉన్నప్పుడు మళ్ళీ మధ్యలో బ్రేక్ రావడం ఇలా ఉంటే, ఇక్కడ కాకుండా అంటే అప్పుడు రైల్వే స్టేషన్ దగ్గరనే ఇప్పుడు కూడా ఉంది రైల్వే వైర్లెస్ కాలనీ అని, అక్కడ రామాలయం ఉంది. అక్కడికి మాస్టర్ గారికి ప్రసంగాలు ప్రారంభం. ఇవన్నీ కూడా ఈ ఇంట్లో ఉన్నప్పుడే ప్రారంభమయ్యాయి. ఎక్కడైతే ఇప్పుడు నేను చెప్పానో ఆ పెంకుటిల్లు, అక్కడ ఉన్నప్పుడే ఇంచుమించు ఆ ఇంట్లో అంటే 64, 65 అక్కడ ఉన్నారు. ఇంకా 66 నుంచి ఇక ఇంచుమించు ఈ ఇంట్లో ఉన్నారు. ఒక 3 ఏళ్ళు 4 నా డిగ్రీ ఇప్పుడు కూడా ఇంచుమించు అక్కడ దాదాపు 70 దాకా, అంటే ఇంచుమించుగా 70 దాకా ఆ ఇంట్లో ఉన్నామన్నమాట మేము. అయితే ఈ మాస్టర్ గారి యొక్క ఇంకా మా ఇక్కడ లెక్చరర్గా జాయిన్ అయిపోయారు కదా, ఈ విశాఖపట్నం స్థిరం అయిపోయింది. ఆ నివాసం కుటుంబం అంతా విశాఖపట్నం స్థిరం అయిపోయింది. ఆ స్థిరం అయిపోయిన తర్వాత ఇక ఇంకా కార్యక్రమాలు మళ్ళీ ఇంకా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఒక పక్కన అక్కడ విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళు మాస్టర్ గారి దగ్గరికి వాళ్ళు బాగా చాలా ఆకర్షణీయంగా, అంటే ఆయన యొక్క ఇవి దీనికి ఎవరైనా. అలాగే మరి ఈ హోమియోపతిలో ఈ లోపల మాస్టర్ గారు హోమియోపతిక్ క్లాసులు కూడా కండక్ట్ చేయడం మొదలెట్టారు. హోమియోపతిక్ క్లాసులు కండక్ట్ చేస్తే అందులో ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి కొంతమంది ప్రొఫెసర్లు, కొంతమంది లెక్చరర్స్, పైగా పబ్లిక్లో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు ఇలాగా కొంతమంది ట్రీట్మెంట్ కోసం వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ మాస్టర్ గారి దగ్గరికి రావడం. వీళ్ళందరూ ఏమైతే ఇద్దరు కలిసి క్లాసెస్ ప్రారంభమై, అది ఇక్కడ జిల్లా పరిషత్ హాల్ అని ఒకటి ఉంది. ఆ జిల్లా పరిషత్ హాల్ కొంచెం పెద్ద హాల్. ఈ ఇప్పటికి కూడా జిల్లా పరిషత్ ఆఫీస్ అక్కడే ఉంది. ఆ హాల్లో వాళ్ళతో మాట్లాడి ఈ క్లాసెస్, హోమియోపతి క్లాసెస్ మాస్టర్ గారి ముందు అక్కడ పెట్టారనమాట. ఆ హాల్లో పెట్టినప్పుడు చాలామంది ఇందులో క్లాసెస్ జాయిన్ అయ్యారు. అక్కడే మాస్టర్ గారి దగ్గర చాలా సీనియర్స్గా నేర్చుకున్నటువంటి, ఇంతకుముందు చెప్పాను గోవర్ధన్ గారిని డాక్టర్ గారు ఉండేవారని, ఆయన నరసింహరావు గారు వీళ్ళందరూ ఆ మాస్టర్ గారి దగ్గరికి అప్పుడే రావడం, ఇవన్నీ నేర్చుకోవడం. అక్కడి నుంచి మాస్టర్ గారితో కూడా వాళ్ళందరూ కూడా వెళ్ళి అన్ని చోట్ల ఇవన్నీ ఇంతకుముందు నేను మా మాస్టర్ గారు వైద్యం గురించి చెప్పాను. అలా ఆ ఇంట్లో ఈ లోపల ఏమైందంటే, మేము ఆ చిన్నవాళ్ళలోనే కొంచెం దీని నుంచి ఇంకొంచెం అవతలకి లోపలికి ఇంకొక ఇంట్లోకి మారడం జరిగింది. ఆ ఇంట్లో కూడా మళ్ళీ మేము ఈ గంటి సునారాయణమూర్తి గారును మేము కలిసి మళ్ళీ ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాం. మళ్ళీ అలాగే పక్క పక్కన ఉండేది కొంచెం పెద్ద ఇల్లు, దీనికంటే ఇంకొంచెం పెద్ద ఇల్లు సరిపోవట్లేదు కదా అది. ఎందుకని ఇలాగా ఎస్టాబ్లిష్ అయ్యింది ఫ్యామిలీ అంతా, ఆ ఇంట్లో షిఫ్ట్ అయ్యాము. అప్పటికి నా డిగ్రీ అయిపోయి ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను ఎంఏలో సంస్కృత్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడం అనేటువంటిది
ఇవి జరిగిన తర్వాత అక్కడి నుంచి అక్కడి నుంచి ఇంకా ఎక్స్పాన్షన్. ఇక అప్పుడు ఏమైందంటే వారం రోజుల్లో ప్రతిరోజు సాయంత్రం మాస్టర్ గారి యొక్క ప్రవచనాలు అనేటువంటిది రామాలయంలోనూ, తర్వాత రామాలయంలో ఉన్నటువంటి కొన్ని రోజులు, తర్వాత ఆ గాజువాక్ అనేటువంటి చోట అక్కడ భగవద్గీత అక్కడ అది ఇలాగా అన్ని చోట్ల కూడా మొత్తానికి వారానికి 7 రోజులు ప్రవచనాలు అనేటువంటివి సాయంత్రం అయినప్పటికీ అది కూడా అలా తయారైంది. నేను ఎంఏలో జాయిన్ అయినప్పటికీ కూడా ఇక ఆ ఇంట్లో ఇప్పుడు ఇంకో ఇంట్లో మారామని చెప్పా కదా, ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ లోపల ఏంటంటే ఈ మధ్యలో దాని ముందు ఒక చిన్న స్థలం ఒకటి కొనడం జరిగింది. ఎప్పుడు మా తాతగారు కూడా అప్పుడు మా అమ్మగారు నాన్నగారు కూడా, మా అమ్మమ్మ గారు చనిపోయారు విలేజ్లో. మా అమ్మగారు నాన్నగారును తర్వాత మా అమ్మగారు ఇంకో చెల్లెలు ఒక ఆవిడ ఉండేది, ఆవిడ మెంటల్లీ రిటార్డెడ్. వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి ఇక్కడే ఉండమన్నారు మా నాన్నగారు. అందుకని వాళ్ళు కూడా ఇక్కడ ఉండేవారు. అలా వాళ్ళ ప్రేరణతో చిన్నది మన వచ్చిన స్థలం ఉంటే ఎప్పుడైనా ఉంటుందని ఎప్పుడో స్థలం మెల్లిగా ఎలాగో అలా తీసుకోవడం ఇది అయింది. అయితే ఆ స్థలం ఎక్కువ కాలం ఉండలేదు. అది ఒక ఇన్సిడెంట్ జరిగింది. మాస్టర్ గారు దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు ఒక ఆయన రెగ్యులర్గా వచ్చేటువంటి ఆయన పని ఉండేవారు. ఆయన తమ్ముడు ఓ రోజు ఆయన్ని కొంతమంది పట్టుకుని తనడానికి వెంట తరుగుతూ ఉంటే వచ్చి మాస్టర్ గారు కాళ్ళ మీద పడి రక్షించండి అని చేశాడు. రెగ్యులర్గా వస్తున్న ఆయన తమ్ముడు రెగ్యులర్గా వచ్చాయని కాదు, ఆయన తమ్ముడు. ఆయన తెలుసు, ఎప్పుడో వచ్చేవాడు. వచ్చి మీరు రక్షించాలి వాళ్ళ నుంచి అని. మాస్టర్ గారు వాళ్ళని ఆపి, ఏమయ్యా ఎందుకు ఇతను కొడుతున్నారంటే, కొట్టగా ఏం చేస్తామండి, మా దగ్గర అప్పులు తీసుకున్నాడు, ఆ అప్పులు తీర్చడు, ఎన్నేళ్ళైనాను ఎగ్గొట్టేసి అక్కడక్కడ తిరుగుతున్నాడు, అందుకని మేమేం చేయలేక వాడిని పట్టుకుని ఎలా అయినా సరే చేస్తాం వచ్చాం అని చెప్పేస్తుంటే, ఆయన మీకు ఎంత వాడు ఇవ్వాల్సినటువంటిది ఎంత ఏమిటి అని అడిగితే చెప్పారు. సరే మాస్టర్ గారు ఒక్క నిమిషం చూసి వాడిని, అంటే అతని అన్నగారు మాస్టర్ గారి దగ్గర చాలా రెగ్యులర్గా వచ్చేవారు, అని కొంచెం బాగా ఇది. సరే మాస్టర్ గారు ఏం చెప్పారంటే, అయితే ఇదే చిన్న స్థలం ఎప్పుడు కొన్నారు ఎప్పుడన్నా, అది మీకు ఇచ్చేస్తాను, అది మీరు చేసుకుంటారు. అదేమిటండి వీళ్ళెందుకు మీరు సేవ చేసి ఇస్తారంటే, అదేం పర్లేదులే నాయన అని అది అడిగి ఇచ్చారు. అవును, ఒక చిన్న స్థలం. అయితే మామూలుగా ఎట్లా ఉంటుందంటే, అలాంటిది జరిగినప్పుడు మరి భార్య పిల్లలు లేకపోతే మరి వీళ్ళు అందరూ ఉంటారు కదా, మరి వాళ్ళకు కూడా ఫీలింగ్ ఉంటుందని. అయితే మా మేనమామ నాగకృష్ణ గారు ఉన్నారు. ఆయన వాళ్ళ అక్కయ్య అంటే మా అమ్మగారు ఒకసారి చూసారు. ఆవిడ ఏమంటుంది, ఆవిడ నిశ్చలంగా ఉంది, ఆవిడేమీ అసలు అయ్యో మన స్థలం ఆయన ఇచ్చేస్తున్నారు ఎందుకంటే అదేమీ ఏమీ లేదు. ఆయన ఏం చేసినా దానికి ఆవిడ ఎప్పుడు దేవలేదు. అంటే ఆయన ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితి కలిగినాడు కాబట్టి ఆవిడ కూడా ఆయన సహధర్మ విచారణ అయింది. కానీ అది చాలామంది తెలియదు. చాలామంది ఏమనుకుంటారంటే ఆయన చాలా అవతార పురుషుడు, పాపం ఆయన తగినటువంటిది కాదు, ఈవిడేం చదువుకోలేదు, ఆ ప్రవచనాలు ఆయన చెప్పినా ఆవిడకి ఏం అర్థం కావన్నట్టుగా అనుకునేవాడు చాలామంది. కానీ అసలు ఆ స్థితిలోనే ఆవిడ ఉందనేటువంటిది, లేకపోతే ఆయనకి ఇలా ఇది అవుతున్నటువంటిది చాలామంది తెలియదు. అలాంటి ఇన్సిడెంట్